వెల్కమ్ టు తెలుగు న్యూస్ 9. పెయింటర్ రెహమాన్ కుమార్తె పెళ్లికి 1999 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం. మా బ్యాచ్లో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా అందరం ఒక్కటై ఆదుకోవడంలో ముందు ఉంటాం. పీఈటీ జాకీర్ హుస్సేన్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని 1999 సంవత్సరం 10వ తరగతి చెందిన పూర్వ విద్యార్థులు చిన్ననాటి స్నేహితుడు పెయింట్ రెహమాన్ కుమార్తె పెళ్లికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. తమ చిన్ననాటి మిత్రుడు ఆర్థిక ఇబ్బందుల్లో కురుకుపోయి సతమతమవుతున్నాడని గమనించిన 1999 10వ తరగతి పూర్వ విద్యార్థులు చేసిన ఆర్థిక సహాయానికి ఆనందభాష్పాలతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం అని పెయింటింగ్ రెహమాన్ కొనియాడారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ పెయింటర్గా రోజువారీ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ రెక్కడితే డొక్కాడని పరిస్థితుల్లో తోటి మిత్రుడు కూతురి వివాహానికి 50,000 రూపాయలు ఆర్థికంగా చేయూతనిస్తూ మా స్నేహితుల్లో ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా మేమందరం ఒక్కటై కుటుంబాలకు అండగా ఉంటామని పీఈటీ జాకీర్ హుస్సేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాస్తా చాంద్ భాష, డ్రైవర్ వలీ, ఎస్వీ మ్యూజికల్ షేక్షవలి, నూరు భాష, తోటి స్నేహితులు పాల్గొన్నారు. తెలుగు న్యూస్ 9తో విలేకరి సురేష్. మరి ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ గోనెగండ్లలో చదువుకున్నటువంటి 1999 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులమందరం ఈరోజు ఇక్కడ కలవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులో భాగంగా మా మిత్రుడు మాతో పాటు చదువుకున్నటువంటి రెహమాన్ పెయింటర్గా పనిచేస్తూ ఉంటాడు గోనెగండ్ల గ్రామంలో. మరి తన కూతురి వివాహం కొరకు మనందరికీ సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 1999 ఎస్ఎస్సి బ్యాచ్లో చదువుకున్నటువంటి అందరూ, ఇందులో మా క్లాస్మేట్స్ శ్రీమూర్తులు లేడీస్ కూడా ఉన్నారు. అందరం కలిసి మరి 50,000 రూపాయలు రెహమాన్ వాళ్ళ కుటుంబానికి మరి తన కూతురు వివాహం కొరకు సాయం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ విధంగా ప్రతి బ్యాచ్లోనూ కష్టంలో ఉన్నటువంటి మిత్రులను ఆదుకోవడం చాలా మంచి సంస్కృతి. మిగతా బ్యాచ్ మిత్రులు కూడా ఏదైనా ఆరోగ్యకరమైనటువంటి సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా మరి ఈ విధంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం అన్నది చాలా మంచి సంస్కృతి. మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ చాలా నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. మరి భవిష్యత్తులో మా బ్యాచ్లోనే కాకుండా మిగతా మిత్రులందరికీ ఎటువంటి ఆర్థిక అవసరాలు ఉన్నప్పటికీ మరి ఖచ్చితంగా మా 1999 ఎస్ఎస్సి బ్యాచ్ ముందు ఉంటుందని మరి ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీడియా మిత్రులకి, అదేవిధంగా రెహమాన్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.